యాంకర్ అనసూయ హీరోయిన్ రాశికి క్షమాపణలు చెప్పారు. దానికి కారణం ఏంటంటే గతంలో ఒక షోలో భాగంగా రాశి గారిని ఉద్దేశించి అనసూయ గారు రాశి గారి ఫలాలు అంటూ ద్వంద్వార్థం వచ్చేలాగా కొన్ని మాటలు మాట్లాడినటువంటి క్రమంలో వాటిని ఉద్దేశించి రాశి గారి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేయడం, ఆ వీడియోలో భాగంగా ఆ మాటలకు నేను బాధపడ్డాను అంటూ రాశి గారు చెప్పడం, ఆ వీడియో మీద యాంకర్ అనసూయ స్పందిస్తూ నాకు తెలుగు రానితనంతో నేను అటువంటి మాటలు మాట్లాడాను, నన్ను క్షమించండి అంటూ రాశి గారికి క్షమాపణలు చెప్పడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ వివాదంలోకి ఇప్పుడు హైపర్ ఆది పేరు కూడా చేరింది. హైపర్ ఆది పేరు ఈ వివాదంలో బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే నిన్న రాశి గారు ఒక వీడియో విడుదల చేశారు. మనం చూసాం రాశి ఎలా ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత పద్ధతిగా, ఎంత నిదానంగా ఆవిడ ఆ బాధని దాచుకుని మాట్లాడారు. ఆవిడ మనకే బాధ అనిపించింది. అంటే ఇన్ని రోజులు ఆవిడ ఎంత వేదన అనుభవించారు. 3.5 సంవత్సరాల క్రితం జరిగినా కూడా అంటే ఇవాళే తెర మీదకి తీసుకొచ్చారు, కావాలని తెచ్చారు అని అనసూయ లాంటి వాళ్ళు అనొచ్చు. కానీ అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అనసూయ ఏమన్నారు, అప్పుడు నాకు తెలుగు రానితనం ఏమిటి? తెలుగు రానితనంతోనే మీరు మొట్టమొదట యాంకర్గా తెలుగు ఛానల్కి ఎందుకు వచ్చారు? తెలుగు న్యూస్ యాంకర్గా వెళ్ళారు కదా, తెలుగు రాకుండా వెళ్తారా? తెలుగు భాష రాకుండా వెళ్తారా? తీసుకుంటారా? తీసుకోరు కదా. మీరు జబర్దస్త్కి ఎలా వచ్చారు? ఇప్పుడు రష్మికి తెలుగు రాదండి, తెలుగు నేర్చుకుంది, కానీ అరకొర తెలుగుతోటి మేనేజ్ చేస్తుంది. మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కదా, మీకు తెలుగు రాకపోవడం ఏంటి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అదొక ఎస్కేప్ అవడం నాకు తెలుగు రానితనంతో. ఇప్పుడు సరుకు సామాన్లు అన్నారు శివాజీ. మరి ఇప్పుడు 3.5 సంవత్సరాల్లో మీ తెలుగు ఇంప్రూవ్ అయిపోయిందా? రాశివారి ఫలాలు అనేది ఎంత తప్పు? ఒక మహిళని మీరు బాడీ షేమింగ్ చేశారు. ఒక మహిళగా రాసిన వాడు ఎవడైనా కానివ్వండి, అది రాశాడు సరే, ప్రొడ్యూసరు ఒప్పుకున్నాడు. మీరు నాకు అంత శక్తి లేకపోయింది నేను వాళ్ళకి చెప్పటానికి అన్నారు. శక్తి లేకపోవటం అంటే అప్పుడు మీరు ఫేమస్ కాలేదా? అప్పుడు మీ దగ్గర డబ్బులు లేవా? అప్పుడు ఇప్పట్లా మాట్లాడడానికి నోరు లేదా మీకు? భయపడ్డారా మిమ్మల్ని షోలో తీసేస్తారని? మీరేం చేసి ఉండాలి ఒక మహిళగా? మీకు అంత అర్థం కాకుండానే మీరు నవ్వారా? మీకు అర్థం కాకుండా మీరు నవ్వారా ఆ రోజు? నవ్వడంతో పాటుగా రాశి గారి ఫలాలు అంటూ ఈవిడే ఆ పదాన్ని ఉపయోగించారు. ఆవిడ ఆ పదం ఉపయోగించారు, నవ్వారు. ఆది నవ్వాడు, ఆది సరిచేశాడు, రోజా నవ్వింది, ఇంకో జడ్జి మనో నవ్వాడు, ఇంతమంది నవ్వారు, సెట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. అది ఒక మహిళని అంత కించపరచటం. అంటే శరీరాకృతులను ఉద్దేశించి ద్వంద్వార్థంతో ఇటువంటి మాటలు మాట్లాడడం తప్పే కదా అంటూ కొంతమంది యాంకర్ అనసూయ గారిని టార్గెట్గా చేసుకొని కమెంట్స్ చేయడం మనం చూసాం. వీటన్నింటి నేపథ్యంలోనే రాశి గారు ఒక వీడియో విడుదల చేయడం, ఆ వీడియో విడుదల చేసిన తర్వాత అనసూయ గారు దాని మీద స్పందించడం, క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడితో వివాదం సమసిపోతుందేమో అన్నారు ఇందాక మాట్లాడుతూ. మరి శివాజీ గారు 2 మాటలు మాట్లాడి 2 సార్లు క్షమాపణలు చెప్పినా కూడా మహిళా కమిషన్ పిలిచి మాట్లాడింది కదా. సరుకు సామాన్లు అనేవి మీరు చాలాసార్లు చాలా సినిమా పాటల్లో వాడారు కదా, చాలా సందర్భాల్లో, ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడారు కదా, ఆడవాళ్ళు కూడా మాట్లాడారు కదా. మరి శివాజీనే టార్గెట్ ఎందుకు చేశారు మీరు? మరి ఇప్పుడు ఈవిడ క్షమాపణ చెప్తే ఎలా సమస్య పోతుంది? ఇప్పుడు నేనేమంటానంటే ఖచ్చితంగా మహిళా కమిషన్ నేరేళ్ల శారద గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ సుమోటోగా కేసు స్వీకరించి అనసూయని పిలిచి మాట్లాడాలి. ఇక్కడ మాత్రం ఆడమగ తేడా లేదండి. మీకు బూతులు మాట్లాడడంలో ఆడమగ తేడా ఉంటుందా? ఉండదు కదా. అంటే బూతులు ఎవరు మాట్లాడినా బూతులే కదా, అంతే. దానికే మార్పు ఉంటుందా? ఆడవారు మాట్లాడితే అర్థం మారదు, మగవారు మాట్లాడితే ఆ బూతుకి అర్థం మారదు. అదే నేను చెప్తున్నా. కాబట్టి అందులో ఆవిడ ఏదో చాలా, ఇప్పుడు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు. ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటి, వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. అంటే పీపుల్ చేంజ్ అండ్ ఇవాల్వ్. ఆ షోలో ద్వంద్వార్థపు మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి వెళ్ళడం వరకు నాలోని మార్పు మీరు గమనించవచ్చు. మీరు ఆ షో మానేసింది
మీకు వాళ్ళకి ఏదో కుదరక, ఓకే. అంతే కదా. అంతేగాని మీ అంతటి మీరు అందులో అన్ని సంవత్సరాలు ఎందుకు చేశారు మరి? తర్వాత కూడా చేయకూడదు కదా. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన మాట ఆవిడ ఏమందంటే, ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. మీరు భద్రత గురించి ఎక్కడ మాట్లాడారు? మీరు అసలు స్టార్ట్ చేసింది ఏంటి? నా శరీరం, నా ఇష్టం, నా స్వేచ్ఛ, అంతే. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను, మీరెవరు చెప్పడానికి అని మాట్లాడి మొన్న కూడా ఇంకో వీడియో విడుదల చేశారు. ఏదో తింటూ ఆవిడ రాగిదేదో తింటూ ఆవిడ ఎలా మాట్లాడింది ఆవిడ. ఎంత అసలు మీరు చూసుంటారు ఆ వీడియో, ఎంత వ్యంగ్యంగా, ఎంత పొగరుగా ఆవిడ మాట్లాడారంటే, అంటే మీరేంటి నాకు చెప్పేదేంటి అని. అయితే షీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ రాసి ఇలా ఒక వీడియో చేస్తారని. ఇక్కడ ఇరుక్కున్నాక ఇప్పుడు ఆవిడ కాళ్ళబేరానికి వచ్చింది. ఈ కాళ్ళబేరానికి రావడంలో ఇంకో అంశం ఏం జరిగిందంటే, నిన్న సీతక్క గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఆవిడ నా ఇష్టం నా బట్టలు అంటూ ఊరుకోనని ఆవిడ కరాఖండిగా చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందో, ఇప్పుడు వీళ్ళందరూ అనసూయ లాంటి వాళ్ళందరూ భయపడతారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం చాలా కావాలి. ఇప్పుడు నాగబాబు స్పందించాలి, ఆర్జీవి స్పందించాలి, ప్రకాష్ రాజ్ స్పందించాలి, రోజా స్పందించాలి, మనో స్పందించాలి, ఆది స్పందించాలి, ఇంకా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ స్పందించాలి. ఇవన్నీ కూడా వదిలిపెట్టే అంశాలు కాదండి. మీరు మాట్లాడితే ఒకటి, ఎదురువాడు మాట్లాడితే ఒకటి కాదు. శివాజీని మీరందరూ ఎంత ఏడిపించి ఎంత హెరాస్ చేశారో అంతకంతా మీరు కూడా దాన్ని అనుభవించాలి కదా. ఒక సారీ చెప్పేశాను నేను, దీన్ని మీరు తీసేసుకోండి అంటే కుదరదు. మీరు మొత్తం అసలు నేను ఇంకోటి కూడా అంటున్నానండి, జబర్దస్త్ షోలో ఎంతమంది ఎన్ని ద్వంద్వార్థపు మాటలు మాట్లాడారో తీయండి అన్ని బయటికి. ఓకే, అది షో కావచ్చు, కానీ ఆడవాళ్ళు ఎంతమంది మాట్లాడారో కూడా తీయండి, తప్పులేదు. అందరికీ ఒకే రకంగా ఉండాలి, ఆడ మగ తేడా లేదు. ఆ షో ఆద్యంతం ద్వంద్వార్థాలతోనే సాగుతుంది అన్నట్లుగా చాలామంది కూడా షో నిర్వాహకుల మీద కూడా విపరీతంగా మండిపడుతూ ఉన్నారు. నేను అనేది అదే, మీరు బ్యాన్ చేయండి. ఇప్పుడు నాగబాబు గారిని వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు ఆయన ఏదో స్వేచ్ఛ గురించి కొత్తగా చెప్పారు కదా, వీళ్ళందరూ కూడా ఏమనాలి కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడేమో భద్రత గురించి ఇవిడ మాట్లాడుతున్నాను, కొత్తగా భద్రత అనే పదం వాడింది. ఈ భద్రత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. భద్రత కోసమే ఈ గొడవలన్నీ వచ్చాయి. శివాజీ చెప్పింది కూడా ఆడవాళ్ళ భద్రత గురించి మాట్లాడాడు. ఆ భద్రత అంటేనే మీకు కోపం వచ్చింది, స్వేచ్ఛ అన్నారు మీరు. ఇవాళ మళ్ళీ మీ దాకా వచ్చేసరికి మీరు భద్రత అనే పదం అనసూయ వాడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేది అనసూయ తెలుసుకోవాలి. ఆవిడ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇప్పుడు యాంకర్ అనసూయ హీరోయిన్ రాశి గారికి క్షమాపణలు చెప్పడంతో అయినా ఈ వివాదం సమసిపోయేటువంటి అవకాశం ఉందంటారా, లేదంటే ఇది కొనసాగిద్ది అంటారా? ఏమండి, మీరు శివాజీకి మరి అంత ఇబ్బంది పెట్టారుగా, ఇంతమంది స్పందించారుగా, వాళ్ళందరినీ స్పందించమనండి. నేను అనేది ఏంటంటే, మీరు శివాజీని అంత ఇబ్బంది పెట్టి ఇంతమంది స్పందించారు కదా, వీళ్ళందరినీ వాళ్ళు స్పందించమనండి. అందరినీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళమనండి. మాట్లాడాక అప్పుడు ఈ వివాదానికి ఒక తెర వేయండి. ఇప్పుడు ఈ వివాదంలో హైపరాది వచ్చి చేరారు. హైపరాది పేరు బలంగా వినపడుతోంది. అసలు అనసూయ గారితో ఆ పదాలు పలికించింది హైపరాది అంటూ హైపరాది మీద టర్న్ అయింది టాపిక్ అంతా. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒక మాట అడుగుతానండి, జబర్దస్త్ షోలో ఆవిడకి అది ఫస్ట్ షోనా, మొట్టమొదటి ఎపిసోడా? కాదు కదా. అంతకుముందు ఎపిసోడ్స్ అన్ని చూడండి. కాబట్టి ఆవిడకి తెలియకేం మాట్లాడలేదు, తెలుగు రాక మాట్లాడలేదు, తెలుగు వచ్చు, ఆవిడకి తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆవిడ ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడారు, ఆవిడ నవ్వారు. కాబట్టి ఇక్కడ ఆది అనే అతనిది ఎంత తప్పో, అనసూయది అంతే తప్పు, అనసూయది ఎంత తప్పో, రోజాది అంతే తప్పు, రోజాది అంతే తప్పు, మనోది అంతే తప్పు. ఇంకొకటి, ఈ హైపరాది అనే అతన్ని వదలక్కర్లా, అతన్ని కూడా సుమోటోగా కేసు స్వీకరించి మహిళా కమిషన్ పిలవాలి. ఎందుకంటే అతను అందరినీ బాడీ షేమింగ్ చేస్తాడు. మీరు చూసుకోండి అతని వీడియోస్ అన్నీ. అందుకని రాసిన వాడిది ఎంత తప్పో, చేసిన వాడిది అంతే తప్పు, చేసిన వాడిది ఎంత తప్పో, రాసిన వాడిది అంతే తప్పు. ఈ మొత్తం హోల్ ఎపిసోడ్లో అసలు ఇది ప్రొడ్యూస్ చేసిన వాళ్ళది కూడా తప్పు. ప్రజలు చూస్తున్నారు కదా అని మేము తీస్తున్నాం అనకండి. మీరు తీస్తున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు, మీరు తీయకపోతే వాళ్ళు చూడరు. మీకు రేటింగ్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం, అది కాదు. అందుకని ఈవిడ భద్రత అనే ఒక కొత్త పదాన్ని వాడి వాళ్ళ ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. సో నేను సీతక్క గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మేడం మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఇష్యూలో యాజ్ ఎ మినిస్టర్. మీరు దీనికి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడేలా చేయండి.
ఓకే అని చెప్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.